అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. అమ్మవారికి నాణ్యమైన బియ్యంతో నివేదన చెయ్యకుండా ఇలాగ నాసిరకం బియ్యంతో నివేదన చేసి ఏడాదికి ఒక్క బియ్యంలోనే ₹1.5 కోటి కొట్టేస్తూ ఉన్న సదర్ కాంట్రాక్టర్ని ఎందుకు చర్యలు తీసుకోవట్లా? దేవాదాయ శాఖ మంత్రి, ఈఓ గారు, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి అధికారుల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. అమ్మవారికి నాణ్యమైన బియ్యంతో నివేదన చేయలేరా? టెండర్ కండిషన్స్ ని అమలు చేయకుండా ఇష్టానుసారంగా సాయి మణికంఠ ఏజెన్సీ ప్రవర్తిస్తూ ఉన్న ఏడాదికి ₹1.5 ఒక్క బియ్యంలోనే, మిగతా పచారీ సరుకులు అన్నింటిలో కాదు, ఒక్క బియ్యంలోనే ₹1.5 అవకతవకలు జరుగుతా ఉన్నా ఎందుకు స్పందించరు?